హల్లెలూయా. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవ వధువా నీది ఎంత భాగ్యము. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవ వధువా నీది ఎంత భాగ్యము. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవ వధువా నీది ఎంత భాగ్యము. భూలోక పెళ్ళుకమాతను నిన్ను ప్రేమించాడే, పరలోక పెళ్లి కుమారుడు పెళ్ళాడగా వచ్చాడే. భూలోక పెళ్ళుకమాతను నిన్ను ప్రేమించాడే, పరలోక పెళ్లి కుమారుడు. అమ్మగారి బొమ్మ నీవమ్మ, యేసు క్రీస్తు శ్రీమతి నీవమ్మ. అమ్మగారి బొమ్మ నీవమ్మ, యేసు క్రీస్తు శ్రీమతి నీవమ్మ. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవ వధువా నీది ఎంత భాగ్యము. ఓ వధువా నీవు ధన్యురాలవు, నిన్ను ప్రేమించి నీ ప్రియుడైనాడమ్మా, నిన్ను సృష్టించి నీ భర్తైనాడమ్మా. నిన్ను ప్రేమించి నీ ప్రియుడైనాడమ్మా, నిన్ను సృష్టించి నీ భర్తైనాడమ్మా. తన రక్తము నిలిపించాడమ్మా, తన సొంతము నిజమనచాడమ్మా. ఆయన రూపం నీవమ్మా, ఆయన ప్రాణం నీవమ్మా. ఆయన ప్రేమే నీదమ్మా, ఆయన బలమే నీవమ్మా. ఆయన ప్రేమే నీదమ్మా, ఆయన బలమే నీవమ్మా. ఓ వధువా నీవు ధన్యురాలవు, Amen. Glory. Yes, Lord. ఆదాము గాఢ నిద్ర ఆదామును పంపింది, యేసు క్రీస్తు శిలువల నిద్ర నిన్ను నన్ను పంపింది. ఆదాము గాఢ నిద్ర ఆదామును పంపింది, యేసు క్రీస్తు శిలువల నిద్ర నిన్ను నన్ను పంపింది. తన కంట ఎవరు లేరమ్మా, ఆయన సర్వం నీవమ్మా. నిజ నిజ జీవనలేడమ్మా, పరలోకం విజటాడోయమ్మా. ఈ భూమికి దిగి వచ్చాడమ్మా, నీలో జీవిస్తున్నాడమ్మా. ఈ భూమికి దిగి వచ్చాడమ్మా, నీలో జీవిస్తున్నాడమ్మా.
దయపరచాడమ్మా సృష్టిని సృష్టింపకమునుపే నిన్ను ప్రేమించాడమ్మా పడుకోని వదిలేనివమ్మా ఎవరు నిన్నాపలేరమ్మా యుద్ధ భూమిలో ఉన్నావమ్మా నీ విజయము నిశ్చయమేనమ్మా సింహాసనమే నీదమ్మా సర్వసృష్టి పరిపాలించమ్మా సింహాసనమే నీదమ్మా సర్వసృష్టి పరిపాలించమ్మా ఓవద్వా నీవు కన్యురాలవు నవవధువా నీది ఎంత భాగ్యము ఓవద్వా నీవు కన్యురాలవు నవవధువా నీది ఎంత భాగ్యము భూలోక పెండి కుమార్తెను నిన్ను ప్రేమించాడే పరలోక పెండి కుమారుడు పెండాడక వచ్చాడే భూలోక పెండు కుమార్తెను నిన్ను ప్రేమించాడే పరలోక పెండు కుమారుడు పెండాడక వచ్చాడే అమ్మగారి అమ్మ నీవమ్మా యేసు శ్రీమద్ నీవమ్మా అమ్మగారి అమ్మ నీవమ్మా యేసు క్రీస్తు శ్రీమద్ నీవమ్మా ఓ వధువా నీవు కన్యురాలవు నవవధువా నీది ఎంత భాగ్యము ఓ వధువా నీవు కన్యురాలవు నవవధువా నీది ఎంత భాగ్యము నవవధువా నీది ఎంత భాగ్యము హల్లెలూయా హల్లెలూయా ఎంతో ధన్యులం మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. దేవుని నామం స్తుతింపబడును గాక. ఆమేన్. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 జనవరి 20. కీర్తనలు 3వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నీవే నాకు కేడుముగాను నీవే నాకు ఆశీర్వాదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఆమేన్. గోడ మీద చేవిరాత అనేటి వర్తమానం 56:9-2. ఇక్కడ దక్షిణ ప్రాంతంలో కొంతకాలం క్రితం వారు బానిసలను అమ్మేవారు, వారిని వారు కొనేవారు. మరియు నేడు పాతకారులు కొనడానికి డాలరులు ఉన్నట్లే బానిసలని కొనడానికి కూడా డాలరులు ఉండేవారు. వారు నల్లజాతి వారిని బానిసలుగా అమ్మేదరు. వారది చేసినప్పుడు ప్రజలు తన తోటలలో పనిచేయుట కోసం బానిస సంతలకి వెళ్ళి కొంత పైకం వెచ్చించి కొంటారు. మంచిగా పనిచేయుట కొరకు లాభము కొరకు వారిని కొనెదరు. ఇప్పుడు ఒకరోజు ఒక దాలరి వచ్చాడు. అక్కడికి ఒక తోటలో కొందరు బానిసలు వద్దలేక అంతకంటే పైన బానిసలు అక్కడ వారి పని చేయుట చూశారు. వారంతా విచారముగా ఉన్నారు, ఎందుకంటే వారు తమ స్వగృహములకు దూరమయ్యారు. పలుమార్లు వారు సరిగ్గా పనిచేయనందున కొరడా దెబ్బలు తినేవారు. ఆమెన్నడూ తిరిగి తమ స్వస్థలాలకి తిరిగి వెళ్ళెదమని, తమ బిడ్డలను ఎన్నడూ చూడమని, అమ్మా నాన్నలను తిరిగి చూడమని, తమ అప్పులను తిరిగి చూడమని అనుకునేవారు. చూసారా, వారెంతో అణగదొక్కబడిన వారిగా ఉండిరి. అపవాది కూడా ఆ రీతిగానే నీ పట్ల పనిచేయును.
నిన్ను అణిచివేయును. మీకు తెలుసా, మిమ్మును అణిచివేయుట అపవాది యొక్క కుయుక్తి. కానీ క్రైస్తవుడు తనకివ్వబడిన చట్టబద్ధమైన హక్కులు తెలుసుకొనియున్నట్లయితే, మీరు వాక్యాన్ని ఎత్తి చూపితే, నేను మిమ్ములను ఎన్నడూ విడువను ఎడబాయను. దీనిని బట్టి ఆ అపవాది యొక్క పీడ తొలగిపోయింది. ఈ దళారి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న బానిసలందరిలో ఒకడిని గమనించాడు. ఓ వాడు మిగతా వారి వలె లేడు. వాడిని మీరు కొరడాలతో కొట్టలేరు. అక్కడ వారు నిటారుగా నిలబడి తమ రొమ్ము చాచుకొని ఉండును. వాడు పని చేయుటకు సంసిద్ధునిగా లేడా? ఏదైనా చేసినట్లు నిజంగా చురుకైన వాడిగా, తెలివైన వాడిగా కనబడెను. అంతటా ఆ దళారి అడిగాడు, అతడిని నేను కొనదలిచాను. యజమానుడు, వాడు అమ్మకానికి లేడు అని చెప్పాడు. అందుకు దళారి, ఎందుకని? ఇంతకీ వాడెవరు? మిగతా వారందరి మీద వాడేమైనా పెద్దా? యజమానుడు, లేదండి, వాడు కూడా బానిసే. మంచిది, సరే, నువ్వు వాడిని మిగతా వారి కంటే ఏమైనా ప్రత్యేకంగా పోషిస్తున్నావా? అందుకు యజమానుడు చెప్పాడు, లేదండి, వాడు కూడా మిగతా వారితో కలిసి తింటాడు. మంచిది అన్నాడు. అయితే వారెందుకు ప్రత్యేకంగా కనబడుతున్నారు అన్నాడు. నేనెల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఏదో ప్రత్యేకత ఉంది. యజమానుడు అన్నాడు, నాకు తెలిసింది ఏమిటంటే, తన దేశంలో వాని తండ్రి వాని తెగకు రాజు అని, వారు పరదేశములో ఉన్నప్పటికీ తాను ఒక రాజు కుమారుడని వారెరిగి ఉన్నారు. ఆమేన్. సహోదరుడా, మనము ఈ పాప భయంకరమైన లోకములో పరజనులుగా ఉన్నప్పటికీ మనము మన రొమ్మును చాచుకొని గంభీరముగా కనబడుదాం. అవును, మనము రాజు యొక్క కుమారులం, కుమార్తెలము. ఎందుకంటే ఒక జనముగా మనముంటిమి. మన పరలోకపు తండ్రే రాజు అని మనము ఎరిగిన వారిగా ఉందాము. ఆ బానిసకు తెలిసిందల్లా ఒకటే, అది అతడు తిరిగి ఎన్నడూ తన మాతృభూమికి పోడు అని. అయితే మనకున్న ఒక ధన్యకరమైన సంగతి ఏమిటంటే, ఒక దినాన మనము మన గృహమునకు వెళ్ళెదము. ఆమేన్. యేసు చెప్పాడు, నేను తిరిగి వస్తాను, నాతో ఉండుటకు మిమ్ములను తీసుకుపోతాను. ఆమేన్. కాబట్టి మీ హృదయములను కలవరపడనీయకుడి, దీని విషయమై చింతించకుడి, కానీ మీ దృష్టి వీటి మీద నిలుపుడి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారములను మరణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీ